హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 9 to 10 ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క నీ లెంత్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్రాక్కి నేను బోట్ నెక్ని పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను. బోట్ నెక్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఈ ఫ్రాక్ యొక్క మెజర్మెంట్స్ని నోట్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ యొక్క టోటల్ లెంత్ 35 ఇంచెస్. ఇందులో బాడీ పార్ట్ యొక్క లెంత్ 12.5 ఇంచెస్, బాటమ్ పార్ట్ యొక్క లెంత్ 22.5 ఇంచెస్, షోల్డర్ 11 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 28 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 24 ఇంచెస్. ఈ ఫ్రాక్ ని స్టిచ్ చేసుకోవడం కోసం నేను 2.5 మీటర్ల డిజైనర్ నెట్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాను. ఇక్కడ నేను స్లీవ్లెస్ ఫ్రాక్ ని స్టిచ్ చేసుకుంటున్నాను. అందుకు 2.5 మీటర్లు సరిపోతుంది. మీరు స్లీవ్స్ పెట్టుకోవాలి అనుకుంటే 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. అదే విధంగా ఇక్కడ నేను 2.5 మీటర్ల సాటిన్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాను. ఇప్పుడు మనం కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బాడీ పార్ట్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను బాడీ పార్ట్ కోసం 2 పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి, బ్యాక్ పార్ట్ కోసం ఒకటి. ముందుగా మనం ఫ్యాబ్రిక్ యొక్క లెంత్, ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ ఎంత పెట్టుకోవాలో తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క విడ్త్ అనేది మనం 17 ఇంచెస్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ లో మనం జిప్ను కానీ హుక్ అండ్ డై పట్టీని కానీ స్టిచ్ చేసుకుంటాం కాబట్టి దాని యొక్క మార్జిన్ ని యాడ్ చేసుకుని బ్యాక్ పార్ట్ యొక్క విడ్త్ అనేది 18 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ పీస్ చూడండి, సెకండ్ పీస్ కన్నా కొంచెం తక్కువగా ఉంది, అంటే ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ యొక్క విడ్త్ నేను 17 ఇంచెస్ తీసుకున్నాను. అదే విధంగా బ్యాక్ పార్ట్ యొక్క విడ్త్ కోసం నేను 18 ఇంచెస్ తీసుకున్నాను. మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం 17 ఇంచెస్ విడ్త్ ఉన్న పీస్ ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం 18 ఇంచెస్ విడ్త్ ఉన్న పీస్ ని తీసుకుని రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం ఒకేసారి కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ముందుగా మనం ఈ ఫ్యాబ్రిక్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా మనం బ్యాక్ పార్ట్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇక్కడ బ్యాక్ పార్ట్ కి యొక్క కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ మార్జిన్ ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ లో జిప్పును కానీ హుక్ అండ్ డై పట్టీని కానీ స్టిచ్ చేసుకుంటాం కదా, దానికోసం అన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ లో కార్నర్ లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ 1/2 ఇంచ్ ని లీవ్ చేసుకుని మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం సాటిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుంటున్నాం. సాటిన్ ఫ్యాబ్రిక్ అసలు జరిగిపోతూ ఉంటుందన్నమాట. అందుకోసం దీన్ని పిన్స్ తో సెక్యూర్ చేసుకోవాలి జరిగిపోకుండా. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ప్లేస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒకేసారి డ్రాఫ్టింగ్ అనేది చేసుకుని ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసుకుందాం. ఇక్కడ ఈ ఫ్రాక్ కి బాడీ పార్ట్ యొక్క లెంత్ 12.5 ఇంచెస్, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం ఇక్కడ లెంత్ అనేది 13.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టాప్ పార్ట్ లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ 1/2 ఇంచ్ మార్జిన్ ఎందుకు తీసుకున్నాం అంటే మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండింటి యొక్క షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం ఈ విధంగా మనం పైన 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి. మనం ఈ ఫ్రాక్ కి బోట్ నెక్ పెట్టుకుంటున్నాం. బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు మన షోల్డర్ ఎంత ఉంటుందో యాస్టీస్ గా అంతే పెట్టుకుంటాం. మనం యాడ్ చేయడం కానీ తగ్గించడం కానీ ఏమీ చేయవసరం లేదు. ఎందుకు అంటే మన బోట్ నెక్ అనేది బ్రాడ్ గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మన నెక్ అనేది డీప్ పెట్టుకోం. సో మన షోల్డర్స్ అనేవి జారిపోవు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మన యాక్చువల్ షోల్డర్ ఇక్కడ ఎంత ఉంది, 11 ఇంచెస్ ఉంది. దాన్ని డివైడెడ్ బై 2 చేసుకుంటే 5.5 ఇంచెస్ వచ్చింది.
ఆ 5.5 ఇంచెస్ కి మనం 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం షోల్డర్ కోసం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఇక్కడ పెట్టుకొని 6 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు పైన ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం చూడండి, దీన్ని కలపకూడదు అనమాట. ఈ 1/2 ఇంచ్ ని లీవ్ చేసుకొని ఇక్కడ నుంచి టేప్ ని పెట్టుకొని కిందకి ఆర్మ్ హోల్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసి తీసుకోవాలి. ఇక్కడ బేబీ యొక్క చెస్ట్ రౌండ్ 28 ఇంచెస్ ఉంది, డివైడెడ్ బై 5 చేస్తే 5.6 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నేను 5.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ కోసం. టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి 5.6 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని ముందు అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా డాట్ పెట్టుకుని ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ని కలుపుతూ లైన్ ని డ్రా చేయొద్దు. ఎందుకంటే మనం ఇక్కడ షోల్డర్ కోసం 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్ గా 6 ఇంచెస్ ఉందా ఈ పాయింట్, లేదా కొంచెం తగ్గిందా అని. చూసారా, నాకు ఇక్కడ 6.5 ఇంచెస్కి వెళ్ళిపోయింది. సో పాయింట్ కరెక్ట్ గా ఎక్కడికి రావాలో ముందు మనం చూసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గరికే రావాలి, ఇక్కడికి రావాలి, ఇక్కడికి వెళ్ళిపోయింది. అందుకే మనం ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బేబీ యొక్క చెస్ట్ రౌండ్ 28 ఇంచెస్ ఉంది, దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 7 ఇంచెస్ వచ్చింది. సో మనం ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని విధంగా పెట్టుకొని 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఈ కిందన వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బేబీ యొక్క వేస్ట్ రౌండ్ 24 ఇంచెస్, 24 ఇంచెస్ ని డివైడెడ్ బై 4 చేస్తే 6 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్ లో సీమ్ అలవెన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ సీమ్ అలవెన్స్ అనేది మీరు 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, 2 ఇంచ్ కూడా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇక్కడ నేను 1.5 ఇంచ్ సీమ్ అలవెన్స్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా కిందను కూడా మనం సీమ్ అలవెన్స్ కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్ లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 28 ఇంచెస్ ఉంది, డివైడెడ్ బై 24 చేస్తే 1.1 ఇంచ్ వచ్చింది. సో ఇక్కడ నేను 1.1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా టేప్ ని పెట్టుకొని 1.1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకుని ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. టేప్ ని విధంగా లైన్ దగ్గర పెట్టుకొని టేప్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడ్ పాయింట్ వచ్చేస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ పాయింట్ ని కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకుని మనం ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ లో లోతును తీసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ నుంచి లోపలికి 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని విధంగా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి 0.75 ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడ కలుపుతూ లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ 0.75 ఇంచ్ లోపలికి, ఇక్కడ మనం ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ కి ఏ విధంగా చేసుకున్నామో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ కార్నర్ లో 1.1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్ ని కలుపుతూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్.
ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, లోపలికి 0.75 ఇంచ్ మార్క్ చేసాం. ఇదే మన ఫ్రంట్ పార్ట్ లోత్ అన్నమాట. ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో మనం పైకి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ కర్వ్ షేప్ ని ఎందుకు డ్రా చేసుకున్నాం అంటే, మనం బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెండింటిని జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రాక్ అనేది సైడ్ లో పైకి ఎత్తి పెట్టకుండా ఉండడం కోసం ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ బోట్ నెక్ పెట్టుకుంటున్నాం. బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు యాక్చువల్ గా మనం షోల్డర్ నే మార్క్ చేసుకుంటాం. అంటే మన షోల్డర్ అనేది ఎంత ఉండాలి, 2 ఇంచెసా లేకపోతే 2.5, ఆర్ కొంతమంది ఇంకా తక్కువ పెట్టుకుంటారు, 1.5 కూడా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నెక్ విత్ కోసం ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, మొత్తం టోటల్ షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాం. ఆ 6 ఇంచెస్ లో నెక్ విత్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అప్పుడు నాకు షోల్డర్ విత్ అనేది 2 ఇంచెస్ ఉంటుంది. ఆ 2 ఇంచెస్ లో కూడా స్టిచెస్ లోకి వెళ్ళిపోతుంది కదా, స్టిచెస్ లో ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోయి నాకు షోల్డర్ అనేది 1.5 ఇంచే ఉంటుంది. మీకు ఇంకా ఇక్కడ షోల్డర్ అనేది 1.5 కాదు 2 ఇంచెస్ కావాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ నెక్ విత్ అనేది 3.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇంకా ఇక్కడ షోల్డర్ అనేది 1 ఇంచే కావాలనుకుంటే నెక్ విత్ అనేది 4.5 కూడా పెట్టుకోవచ్చు. బోట్ నెక్ లో నెక్ విత్ అనేది డిపెండ్ ఉండదన్నమాట, ఓన్లీ మన షోల్డర్ విత్. షోల్డర్ విత్ అనేది మీకు ఎంత కావాలి, కొంతమందికి చాలా చిన్నగా కావాలనిపిస్తుంది, కొంతమందికి నార్మల్, కొంతమందికి కొంచెం బిగ్ గా కావాలి అనిపిస్తుంది అనమాట. అది మన చాయిస్. ఇక్కడ ఉన్న మొత్తం టోటల్ షోల్డర్ 6 ఇంచెస్ ఉంది. ఆ 6 ఇంచెస్ లో మీకు షోల్డర్ విత్ ఎంత కావాలో అంత పెట్టుకొని మిగిలిందంతా నెక్ విత్ కింద పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను నెక్ విత్ కోసం 4 ఇంచెస్ దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట. టేప్ ని విధంగా పెట్టుకొని 4 ఇంచెస్ దగ్గర నెక్ విత్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఒక్కసారి, ఇక్కడ షోల్డర్ విత్ మనకి 2 ఇంచెస్ ఉంది. ఈ 2 ఇంచెస్ లో కూడా ఇక్కడ స్టిచెస్ లోకి వెళ్ళిపోతుంది 1/2 ఇంచ్, ఇక్కడ ఒక స్టిచెస్ లో 1/2 ఇంచ్ వెళ్ళిపోయి నాకు షోల్డర్ విత్ అనేది 1.5 ఇంచే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం నెక్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి. మనం బోట్ నెక్ పెట్టుకునేటప్పుడు నెక్ లెంత్ అనేది డీప్ నెక్ పెట్టుకోకూడదు. ఇక్కడ మనం కిడ్స్ కి స్టిచ్ చేసుకుంటున్నాం కదా, కిడ్స్ కి మాక్సిమం 3 ఇంచెస్ ఆ 3.5 ఇంచెసే పెట్టుకోవాలి నెక్ లెంత్. పెద్దవాళ్ళకి అనుకోండి 4 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. 4 ఇంచెస్ కన్నా ఎక్కువ నెక్ లెంత్ అనేది పెట్టుకోకూడదు, ఎందుకంటే మనం బోట్ నెక్ పెట్టుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నెక్ లెంత్. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నెక్ విత్ నేను ఇక్కడ నాకు 4 ఇంచెస్ వచ్చింది. కిందను కూడా 4 ఇంచెస్ పెట్టుకోకూడదు అనమాట, ఎందుకంటే బ్రాడ్ గా అయిపోతుంది. కిందన మనం 3 ఇంచెస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్ లో ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని బోట్ నెక్ కోసం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ కార్నర్ లో టేప్ ని విధంగా పెట్టుకుని 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇప్పుడు మనం బోట్ నెక్ కోసం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం బోట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. నెక్ విత్ కోసం మనం పైన 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం, కిందని మాత్రం ఇక్కడ విత్ అనేది 3 ఇంచెసే పెట్టుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి. నెక్ విత్ నుంచి ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా స్కేల్ ని విధంగా పెట్టుకోండి. పెట్టుకొని క్రాస్ గా ఒక లైన్ ని డ్రా చేసుకోండి. ఇది మన షోల్డర్ స్లోప్. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే బ్యాక్ నెక్ అనేది ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు, 2.5 కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నెక్ షేప్, ఈ షోల్డర్ స్లోప్, బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్
అండ్ ఈ సైడ్ లో సీమ్ ఎలమెంట్స్ క్రాస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బాడీ పార్ట్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్, ఇది మనకి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ లో చూడండి మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా హుక్ అండ్ ఐ పట్టీకి గానీ జిప్పును గానీ స్టిచ్ చేసుకోవడం కోసం. అక్కడ మనం కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ ని సపరేట్ చేసుకోవాలన్నమాట. సెంటర్ లో మనం హుక్ అండ్ ఐ పట్టీ గానీ జిప్పును గానీ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా అయితే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా కట్ చేసుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉందా కదా, అది తీసుకొని మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని డైరెక్ట్ గా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను బాటమ్ పార్ట్ కోసం 2 పీసెస్ని కట్ చేసుకుని తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి, బ్యాక్ పార్ట్ కోసం ఒకటి. ఈ విధంగా 2 పీసెస్ని తీసుకోవాలి. బాటమ్ పార్ట్ యొక్క లెంత్ మనం ఇక్కడ 22.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. దానికి 1/2 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకొని లెంత్ కోసం 23 ఇంచెస్ తీసుకోవాలి. అదే విధంగా బాటమ్ పార్ట్ యొక్క విత్ కోసం మనం ఒక పీస్ యొక్క విత్ 65 ఇంచెస్ తీసుకోవాలి. అంటే 2 పీసెస్ కి కలిపి 65 + 65 130 ఇంచెస్ వస్తుందన్నమాట. అంటే మనకి కిందన గేర్ అనేది 130 ఇంచెస్ ఉండే విధంగా గేర్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం 2 పీసెస్ ని బాటమ్ పార్ట్ కోసం కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కూడా మనం ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే అంబ్రిల్లా కట్ ని కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ అంబ్రిల్లా కట్ ని కట్ చేసుకుంటేనే మనకి నడుం దగ్గర ఎక్కువగా ఎత్తి పెట్టకుండా నీట్ గా వస్తుందన్నమాట. ప్లీట్స్ పెట్టుకుంటే మనకి ఏమవుతుంది అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కి ప్లీట్స్ వస్తాయి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ప్లీట్స్ పెట్టుకుంటాం. అప్పుడు మనకి నడుం దగ్గర కొంచెం ఎక్కువగా ఒత్తుగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కి మనం అంబ్రిల్లా షేప్ లో కూడా కట్ చేసుకుని జాయిన్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ముందుగా డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం అంబ్రిల్లా కట్ చేయడం కోసం డయాగ్నల్ గా ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేయాలి. దానికోసం మనం 4 కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ లో ఏదో ఒక కార్నర్ లో పట్టుకుని ఈ విధంగా మనం డయాగ్నల్ గా ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్యాబ్రిక్ ని డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం డయాగ్నల్ గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ కార్నర్ లో వేస్ట్ రేడియస్ ని మార్క్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలి అంటే ఆల్రెడీ మనం బాడీ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా, ఆ బాడీ పార్ట్ ని తీసుకొని వచ్చి మనం ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని అక్కడ మనం ఆ 2 కార్నర్స్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా నీట్ గా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం లైన్ ని కూడా డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే బాడీ పార్ట్ ని తీసి సైడ్ లో పెట్టుకొని ఇప్పుడు మనం ఆ కార్నర్ లో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ వాల్యూ అనేది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ ని ఆ కార్నర్ లో పెట్టుకొని ఇక్కడ మీరు మార్క్ చేసుకున్న పాయింట్ వచ్చింది కదా, ఇప్పుడు అక్కడికి వాల్యూ ఎంత వచ్చిందో ఒక్కసారి మెజర్ చేసుకోండి. 2 కార్నర్స్ లో ఎటువైపు అయినా మీరు మెజర్ చేసుకోవచ్చు. చేసుకొని ఇప్పుడు మీరు అక్కడ వరకు టేప్ ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి అంబ్రెల్లా కట్ లో కట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఎప్పుడు స్ట్రైట్ గా లైన్ రాకూడదు. ఈ విధంగా చిన్న కర్వ్ షేపే రావాలి మనకి. ఈ విధంగా వేస్ట్ రేడియస్ ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అనేది ఎప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ కన్నా 1.5 ఇంచ్ గానీ 2 ఇంచెస్ గానీ తక్కువ తీసుకోవచ్చు.
మనం మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క బాటమ్ పార్ట్ యొక్క లెంత్ 23 ఇంచెస్ పెట్టుకున్నాం. దానిలో నుంచి 2 ఇంచెస్ తగ్గించుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ కోసం ఇక్కడ నేను 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. టేప్ని ఈ విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మనం 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఆ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని అంబ్రెల్లా మోడల్‌లో కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి 2 పీసెస్ వస్తాయన్నమాట. అవి మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి, బ్యాక్ పార్ట్ కోసం ఒకటి యూజ్ చేసుకుంటాం. ఈ విధంగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మనం 9 to 10 ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్‌తో నీ లెంత్ ఫ్రాక్‌ని ఏ విధంగా చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చో ఈ వీడియోలో చూశారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ నా వీడియో మీకు యూస్ఫుల్‌గా అనిపించినా, నచ్చినట్టయినా ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకొంతమందికి మన వీడియోని సజెస్ట్ చేస్తుంది. ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.